బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తోడు సంథింగ్. సో ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూశారు కదా. సో వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. వీడియో ఎలా నచ్చితే కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా అయితే కామెంట్ అయితే పెట్టండి. అదేవిధంగా వీడియోని అయితే ఫుల్ సాంగ్ తోటి వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను. సో మన టెలిగ్రామ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే మీరైతే ఒకసారి అయితే వెళ్ళైతే చూడండి. నచ్చితే టెలిగ్రామ్లో కూడా అయితే జాయిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియో కావాల్సిన బీట్ మార్క్ అండ్ సేగడ్ ప్రీసెట్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరైతే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. మీకైతే లైవ్ క్వశ్చన్ మోడ్ ఏపీ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే మీరైతే మోడ్ ఏపీని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సరే ఫ్రెండ్స్, ఎలాడ్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న వెంటనే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇంటర్ఫేస్ అయితే ఇలాగైతే ఉంటుంది. నేనైతే సాంగ్కి తగ్గట్టు బీట్స్ అయితే యాడ్ చేసి పెట్టాను. మీరైతే బీట్ మార్క్ తగ్గట్టు ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. కింద ప్లస్ టాస్క్ మీడియాలో వెళ్ళి మీ ఫోటోస్ అయితే సెట్ చేసుకోండి. ఈ విధంగా ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని ఫోటోని జూమ్ చేసుకోండి. నెక్స్ట్ బీట్ మార్క్ నుంచి ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. దీన్ని కూడా జూమ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ టాస్క్ మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో. సో ఇలా మీరైతే చూసి అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. సింపుల్గా నేను ఎలా యాడ్ చేస్తున్నాను, సో అలాగే మీరు కూడా చూసి అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి మళ్ళీ సో ఇలాగైతే మీరైతే ఫొటోస్ అయితే చూసి అయితే యాడ్ చేసుకుని లాస్ట్ వరకు ఈ విధంగా అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా బ్యాగ్ అయితే వచ్చేయండి. సో బ్యాగ్ వచ్చిన తర్వాత సేకెడ్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడైతే టోటల్ 3 అవర్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ ఫోటో మీకు క్లిక్ చేసుకోండి. FL 3 డేస్ వెళ్ళి కాపీ ఎఫెక్ట్ చేసుకుని బ్యాగ్ అయితే వచ్చేయండి. మళ్ళీ సేకెడ్ అంటున్నా బీట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడైతే స్టార్ట్ అయిన దగ్గర అయితే చూడండి ఒకసారి. సో ఇక్కడైతే స్టార్టింగ్ దగ్గర అయితే ఈ స్టార్టింగ్ ఫోటోకి అయితే ఇప్పుడైతే వేడి చేసుకోండి. సింపుల్గా ఈ విధంగా అయితే వస్తుంది కదా. సో తర్వాత బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ సెకండ్ ఫ్రైన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ఫోటోకి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ ఎఫ్ని అయితే కాపీ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ బీట్ ఫ్రైన్ అయితే ఓపెన్ చేసుకోండి. సింపుల్గా ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడైతే సెకండ్ ఫోటో ఏదైతే ఉంటుందో సెకండ్ ఫోటో నుంచి స్టార్ట్ చేసుకోండి. సెకండ్ ఫోటోకి అయితే ఎప్పుడైతే పేడ్ చేసుకోండి. తర్వాత ఒక ఫోటో గ్యాప్ చేయండి. నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. తర్వాత సేమ్ మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ చేయండి నెక్స్ట్ ఫోటోకి. సేమ్ ఇక్కడ కూడా సేమ్ అదేవిధంగా ఒక్కొక్క ఫోటో గ్యాప్ అయితే ఇవ్వాలి మనం. ఒక్కొక్క ఫోటో గ్యాప్ చేసి నెక్స్ట్ ఫోటోకి అయితే ఎప్పుడైతే పేడ్ చేసుకోండి. నేను ఎలా యాడ్ చేస్తున్నా సో అదేవిధంగా మీరు కూడా సేమ్ అప్పుడే యాడ్ చేసుకోండి. సో అప్పుడే మీకైతే వీడియో అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో లేదంటే కొన్ని సెకండ్ అయితే చేంజ్ అయిపోతాయి. సో ఒక్కొక్క ఫోటో అయితే గ్యాప్ చేసుకుంటా మీరైతే ఎప్పుడైతే పేడ్ చేసుకోవాలి. ఇలాగైతే మీరైతే కూడా సేమ్ అదేవిధంగా యాడ్ చేసుకోండి ఎఫెక్ట్. నెక్స్ట్ ఈ ఫోటోకి సో ఇక్కడ వరకు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సింపుల్గా బ్యాగ్ అయితే వచ్చేయండి. మళ్ళీ సేవ్డ్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకొని లాస్ట్ ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి. తర్వాత సింపుల్గా బ్యాగ్ వచ్చి బీట్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకోండి. తర్వాత ఇప్పుడైతే ఇంతకుముందు అయితే ఈ థర్డ్ ఫోటోకి నుంచి అయితే స్టార్ట్ చేయాలి మనం. ఈ స్టార్ట్ ఫోటో ఏదైతే ఉంటుందో చూడండి, ఇక్కడ నుంచి అయితే మీరైతే స్టార్ట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇంతకుముందు అయితే ఒక గ్యాప్ ఇచ్చాము చూడండి ఫోటో. ఆ ఫోటోకి మీరైతే ఎప్పుడైతే పేడ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాప్ ఇచ్చిన ఫోటోకి థర్డ్ ఎప్పుడైతే పేడ్ చేసుకోవాలి. ఒక ఫోటో సింపుల్గా అయితే ఉంటుంది. ఒక 1 ఫోటో గ్యాప్లో అయితే ఉంటుంది. సో చూసి అయితే మీరైతే ఎప్పుడైతే పేడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ఫోటోకి ఇలాగైతే మీరైతే చూసి అయితే ఎప్పుడైతే పేడ్ చేసుకోండి. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. సో వీడియోని ఎక్కడ ఎండ్ వరకు అయితే చూడండి. నెక్స్ట్ ఈ ఫోటోకి తర్వాత లాస్ట్ ఈ ఫోటో కూడా సేమ్ అదేవిధంగా యాడ్ చేసుకోండి. చూడండి సింపుల్గా అయితే మనం అయితే వీడియోని అయితే ఎడిట్ చేస్తున్నాం. చూడండి ఇప్పుడైతే ఏం చేస్తారంటే సో వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకుని పైన ఎక్స్ప్రెషన్ క్లిక్ చేసుకోండి. తర్వాత వీడియోలో వెళ్ళైతే మీ మొబైల్ ఎంత సపోజ్ అంత రెజ్యూస్ పెట్టేసుకొని కింద క్వాలిటీ హై పెట్టుకొని ఎక్స్ప్రెషన్ క్లిక్ చేసుకోండి. వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు అయితే వీడియో నచ్చిందని అనుకుంటారు. సో వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో వీడియో నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా అయితే కామెంట్ అయితే పెట్టేయండి. నెక్స్ట్ ఇంకో వీడియో అయితే మీ ముందుకైతే ఉంటాను. సో అంతవరకు బై ఫ్రెండ్స్, టేక్ కేర్, బై.